హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్ లో షేర్ చేసేసుకోండి. ఈ రోజు మన వీడియో వచ్చి హెయిర్ కోసం మంచి టిప్ తో అయితే వచ్చేసాను. టిప్ కాదండి, రెమెడీతో అయితే వచ్చేసాను. సూపర్ గా వర్కౌట్ అవుతుంది. ఎంత బాగా వర్కౌట్ ఉందని మాటల్లో కూడా చెప్పలేను, అంత బాగా వర్కౌట్ అవుతుంది. సో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి మనకి మందారం ఆకులు, మందారం పువ్వులు. ఎంత బాగా వర్కౌట్ అవుతాయో మనందరికీ తెలుసు. హెయిర్ కి దాన్ని యూజ్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ అనేది స్టాప్ అయిపోతుంది. హెయిర్ అనేది మంచిగా గ్రో అవుతుంది. హెయిర్ స్మూత్ అండ్ సిల్కీగా ఉంటుంది. సో డాండ్రఫ్ కూడా పోతుంది. ఇవన్నీ మనందరికీ తెలుసు. సో మనం ఆ మందారం ఆకులు, మందారం పూలతో యూజ్ చేసి మంచి రెమెడీ అయితే తయారు చేసేద్దామా. సో మీ అందరికీ వర్కౌట్ అవుతుందండి, నాది గ్యారంటీ. హెయిర్ ఫాల్ అనేది విపరీతంగా ఉంది. సో దాన్ని యూజ్ చేయడం వల్ల ఖచ్చితంగా స్టాప్ అయిపోతుంది. సో నేనైతే మా మదర్ కి అయితే యూజ్ చేశాను. హెయిర్ ఫాల్ అనేది బాగా స్టాప్ అయిపోయింది. నాకు కూడా బాగా వర్కౌట్ అయ్యింది. అందుకని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేసి చూడండి, బాగా వర్కౌట్ అవుతుంది. సో సూపర్ రెమెడీ, 100% వర్కౌట్ అవుతుంది. నేనైతే గ్యారెంటీ ఇస్తాను. సో మందారం ఆకులతో, మందారం పూలతో అండ్ కరివేపాకు, ఈ 3 ఇంగ్రీడియంట్స్ మళ్ళీ వర్కౌట్ అవుతుంది. మనం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము. మీ అందరికీ తెలుసు కదా అవి ఎంత పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్. సో నేనైతే దాంతో అయితే జెల్ అయితే ప్రిపేర్ చేశాను. సెకండ్ స్టెప్ వచ్చి ఆయిల్ అయితే ప్రిపేర్ చేశాను. అన్నిటికన్నా ఆయిల్ అనేది 100% పవర్ఫుల్ అనమాట, చాలా పవర్ఫుల్ అనమాట. సో సూపర్ ఇంగ్రీడియంట్స్ వేసాం కాబట్టి మంచిగా ఆయిల్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఆయిల్ మంచిగా ప్రిపేర్ చేసేసి ఆ తర్వాత జెల్ కూడా ప్రిపేర్ చేశాను. ఎంత బాగా వచ్చిందంటే చాలా బాగా వచ్చింది. సో నేనే కాదు, నేను, మా సిస్టర్, మా అమ్మ, మా తమ్ముడు వీళ్ళంతా యూజ్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంది. సో హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేయడం కోసమే మంచి రెమెడీస్ అయితే నేను అందరి ముందుకు వచ్చేసాను. సో మెయిన్ ప్రాబ్లం ఇదేనండి, హెయిర్ ఫాల్ అనేది విపరీతంగా ఉంది. అందుకోసమే మంచి రెమెడీస్ అయితే మీ అందరికి వచ్చేసాను. సో మనం ముందు ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోతాము. సో వచ్చేయండి. మీ అందరికి ఒక వీడియో అయితే చూపిస్తానండి. చూసారు కదా హెయిర్ ఎంత ఊడిపోతుందో. హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ హెయిర్ గ్రోత్ అనేది కూడా స్టాప్ అయిపోయింది. అండ్ కొత్త జుట్టు కూడా మొలవడం లేదు. చాలా భయం వేసేసింది అనమాట హెయిర్ అంతా ఊడిపోతున్నందుకు. సో ఈ రెమెడీ అయితే భలే వర్కౌట్ అయిందండి. నాకు హెయిర్ అనేది చాలా లాంగ్ అయితే పెరుగుతుంది, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. హెయిర్ ఫాల్ కూడా పూర్తిగా స్టాప్ అయిపోతుంది. మీ అందరికీ తెలుసు కదా హెయిర్ ఫాల్ అనేది ఎంత పెద్ద ప్రాబ్లమో. నేనైతే బాగా టెన్షన్ పడ్డాను హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా అవుతుంటే. దీనికైతే ఈ రెమెడీ భలే వర్కౌట్ అయింది. మందారం ఆకులు అలాగే మందారం పువ్వులు మన జుట్టుకి ఎంత మంచి చేస్తాయి అనేది మాటల్లో కూడా చెప్పలేమండి. సో చూసారు కదా, మందారం ఆకులతో అయితే మంచి రెమెడీ అయితే మనం తయారు చేసుకుందాము. ఈ రెమెడీతో మన హెయిర్ ఫాల్ అనేది స్టాప్ అయిపోతుంది. హెయిర్ అనేది లాంగ్ గా పెరుగుతుంది. నాది గ్యారంటీ 100% వర్కౌట్ అవుతుందండి ఈ రెమెడీ. సో మనం దీన్ని 2 స్టెప్స్ లో చేసుకుందాము. చాలా బాగా వర్కౌట్ అవుతుంది. సో మెయిన్ ఏంటంటే ముందు దీంతో ఒక జెల్ అనేది ప్రిపేర్ చేసుకుందాము. దాని తర్వాత దీంతో ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకుందాము. ఈ ఆయిల్ అనేది వీక్ కి 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ అప్లై చేసుకుంటే చాలండి. సో బాగా అప్లై చేసుకొని తర్వాత రోజు హెడ్ బాత్ చేసేసుకోవడం. మీకు ఇష్టం లేకపోతే అలాగే ఉంచేసుకోవడం, మన ఇష్టం అండి. కానీ వీక్ కి ఒక 3 టైమ్స్ కానీ మీ హెయిర్ కి కానీ అప్లై చేశారంటే మంచి రిజల్ట్ అనేది మీరు గమనిస్తారు. మీ హెయిర్ ఫాల్ అనేది స్టాప్ అయిపోయి హెయిర్ అనేది బాగా పెరుగుతుంది. హెయిర్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అండ్ స్మూత్ అండ్ సిల్కీగా ఉంటుంది. మీ హెయిర్ లో వచ్చే చేంజ్ ని మీరే చూసి ఆశ్చర్యపోతారండి. సో కరివేపాకు ఎంత మంచిదో మనందరికీ తెలుసు. దీన్ని మనం ఆహారంగా తీసుకున్నా కూడా మంచిదే, లేదంటే దీన్ని హెయిర్ కి అప్లై చేసుకున్నా, దీంతో ఆయిల్ తయారు చేసుకున్నా కూడా ఎంత మంచిదో మనందరికీ తెలుసు. దీనివల్ల హెయిర్ అనేది పెరుగుతుంది అండ్ కొత్త జుట్టు మొలుస్తుంది అండ్ హెయిర్ ఫాల్ అనేది స్టాప్ అయిపోతుంది. హెయిర్ అనేది అస్సలు ఊడదండి. కరివేపాకులో చాలా ఆయుర్వేదిక్ గుణాలు అనేవి ఉన్నాయి. ఈ రెమెడీ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్. దీనిలో మాత్రము నేను చెప్పే చిన్న స్టెప్స్ కానీ మీరు ఫాలో అయ్యి ఈ రెమెడీ కానీ ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. అండ్ ఈ జెల్ ఎంత పవర్ఫుల్, దీంతో చేసిన ఆయిల్ కూడా అంతే పవర్ఫుల్ అండి. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీరే నమ్మలేరు మీ హెయిర్ లో ఎంత మంది చేంజ్ వస్తుందో. చాలా మంచి చేంజ్ వస్తుందండి. హెయిర్ అనేది బాగా పెరుగుతుంది. దానికోసం మనమైన ప్రాసెస్ లో అయితే వెళ్ళిపోదాము. ముందుగా దీంతో ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకుని తర్వాత దీంతో జెల్ అనేది ప్రిపేర్ చేసుకుందాము. తర్వాత మీరు హెయిర్ కి కూడా అప్లై చేసుకోండి, మీరే నమ్మలేరు మీ హెయిర్ లో వచ్చే చేంజ్ ని. అంత బాగా వర్కౌట్ అవుతుంది. ముందుగా అయితే మనము ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి. అందుకోసం నేను మందారం పువ్వులని ఇలా చిన్నగా విడదీశాను, చిన్న రెక్కలుగా విడగొట్టానండి. అండ్ ఆకులను కానీ చిన్న ముక్కలుగా అయితే తుంచుకున్నాను. ఇలా తుంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీటిలో ఉండే పోషకాలన్నీ మనకు ఆయిల్లోకి దిగాలి. అందుకోసమే మనం ఇలాగా చిన్న ముక్కలుగా చించుకుంటున్నాము. ఇలా చించుకోవడం వల్ల వీటిలో ఉన్న పోషకాలన్నీ ఆయిల్ అనేది బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఆయిల్ ఎంత పోషకాలని అబ్జర్వ్ చేసుకుంటే మనకి అంత మంచిదన్నమాట. హెయిర్ అనేది అంత బాగా గ్రోత్ అవుతుంది.
అవుతుంది. సో దీనిలో ముఖ్యంగా కరివేపాకే మనం యూస్ చేసేది. దీనిలో ఆయిల్లో మనం కరివేపాకు యూస్ చేయడం వల్ల ఆ ఆయిల్ అనేది చాలా చాలా బాగా వర్క్ అవుతుందండి. కరివేపాకులో ఉన్న పోషకాలన్నీ ఆయిల్ అనేది గ్రహించి మంచి బూస్టర్గా అయితే పనిచేస్తుంది. హెయిర్ ఫాల్ అనేది పూర్తిగా స్టాప్ అయిపోయి బాగా హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుందండి, నాది గ్యారంటీ. ఇక్కడ చూడండి, మనం ఆకులు అయితే స్మాష్ చేసేసుకున్నాము. అలాగే ఆకులు, పూలు అండ్ కరివేపాకు అయితే రెడీగా ఉంది. మనం అయితే ఇప్పుడు ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఇలాగా నేను మొగ్గల్ని కూడా నేను తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నానంటే ఇది కూడా బాగా వర్క్ అవుతుంది, దీనిలో ఉన్న పోషకాలు కూడా దిగుతాయి. సో ఇంకొక విషయం ఏంటంటే వీటిని ఇలా ఇలా నలిపేయండి. ఇలా నడపడం వలన బాగా ఓపెన్ అవుతాయి. అందువల్ల ఇవైతే అవసరం లేదండి, వీటిని అయితే తీసి పక్కన పడేయండి. ఇలా నలపడం వలన లోపల ఉండేదంతా బయటకు వచ్చేస్తుంది అండ్ ఆయిల్ అనేది వీటిని బాగా అబ్జర్వ్ చేసుకుంటది. సో నేనైతే ఇప్పుడు ఆయిల్ అయితే ప్రిపేర్ చేద్దాము. ఎలా చేయాలి, ప్రాసెస్ ఏంటనేది ఒకసారి చూసేద్దామండి. ఆయిల్ మనం ప్రిపేర్ చేసుకోవడానికి అయితే ముందుగా అయితే ఒక గిన్నెని తీసుకున్నాను. ఈ గిన్నెని బాగా కడిగి పెట్టుకోండి, ఎందుకంటే నీట్గా కడుక్కున్నామంటే ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి అయితే బాగుంటుంది. సో నీట్గా అయితే వాటర్తో వాష్ చేసుకొని సో గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద అయితే పెట్టేశాను. దానిలో ఉన్న వాటర్ అంతా ఆవిరికి కరిగిపోయే విధంగా చూసుకోండి, ఆవిరైపోవాలి. సో వాటర్ ఉన్నప్పుడే మనం ఆయిల్ వేసామంటే చిటపట చిటపట అని సౌండ్ అయితే చేస్తుంది. అందుకోసం మనం ఆయిల్ వేసినప్పుడు చిటపట అనకుండా వాటర్ అంతా ఆవిరైపోయేలాగా ఉంచుకొని దీనిలో అయితే మనం ఆయిల్ అయితే యాడ్ చేసుకుందామండి. నేనైతే పారాషూట్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. మీకు ఏ ఆయిల్ కావాలన్నా మీరు యాడ్ చేసుకోవచ్చు. అన్నిటికంటే బెటర్ పారాషూట్ ఆయిల్ అని నేను అనుకుంటున్నాను. సో గానుగు నుంచి తీసిన కోకోనట్ ఆయిల్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. సో నాకైతే అవైలబుల్లో లేదు కాబట్టి నేను పారాషూట్ కోకోనట్ ఆయిల్ అయితే తీసుకున్నాను. దీన్ని అయితే బౌల్లో వేసుకుని ఒకేసారి వేసుకోండి. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ప్యాన్ బాగా వేడెక్కాక కొంచెం ఆయిలే వేసుకున్నాను. సో చూసారు కదా, ఇలాగా బాగా వేడెక్కాక ఆయిల్ నేను తయారు చేసి పెట్టుకున్నాను కదండి, చిన్న చిన్నగా విరుచుకున్నాను కదా. సో దోసాన ఆకులు అలాగే దోసాన పువ్వులు వేసేసాను. సో ఇలాగ చించుకొని వేయడం వల్ల ఆయిల్ అనేది బాగా అబ్జర్వ్ చేసుకుంటుందండి వీటిలో ఉన్న పోషకాలన్నిటిని. సో చూసారు కదా, ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత నేను మళ్ళా కూడా ఆయిల్ అనేది యాడ్ చేస్తాను. ఇలాగా 2 steps లో మనం ఆయిల్ అనేది యాడ్ చేయడం వల్ల వీటిలో ఉన్న పోషకాలు అనేవి ఆయిల్లోకి దిగడానికి అయితే ఈజీగా ఉంటుందండి. సో నేను ఇలాగ ఎందుకంటే చిన్న చిన్నగా విరుచుకున్నానంటే వీటిలో ఉన్న పోషకాలు మొత్తం ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసుకోవడానికే. సో చూసారు కదా, నేను మళ్ళీ ఆయిల్ అనేది అప్లై చేసుకున్నాను. బాటిల్ మొత్తం ఆయిల్ అనేది దీనికోసమే వాడుకున్నానండి. సో చూసారు కదా, మీకు ఎంత ఆయిల్ కావాలంటే అంతైతే మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే కొద్దిగానే ప్రిపేర్ చేసుకుంటున్నాను, మీకు చాలా కావాలంటే చాలానే ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ దీనిలో కరివేపాకు వేసాం కాబట్టి సో కరివేపాకులో ఉన్న పోషకాలు కూడా ఆయిల్లోకి దిగిపోతాయి. కరివేపాకు అయితే చాలా మంచిదండి. కరివేపాకు ఆయిల్ హెయిర్కి అనేది చాలా మంచిది, చాలా పెరుగుతుందండి హెయిర్. అండ్ ఫుడ్ లో తీసుకోవడం వల్ల హెయిర్ కూడా చాలా బాగా పెరుగుతుంది. హెయిర్ అనేది ఓడదు అండ్ కొత్త జుట్టు కూడా బాగా మొలుస్తుంది. మెల్లిమెల్లిగా చూసారా, పోషకాలు అనేవి ఆయిల్లోకి దిగుతూ ఉన్నాయి. సో అలాగే ఆయిల్ కూడా కలర్ మారుతూ ఉంటుంది. నిజంగా అండి, ఇదైతే భలే వర్కౌట్ అవుతుంది. నేనైతే చాలా సార్లు ట్రై చేశాను, మంచి రిజల్ట్ అయితే వచ్చింది. సో అందుకని మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా బాగా ఈజీగా మనకు దొరుకుతాయి. అండ్ మందారం పూలు, మందారం ఆకులు అండ్ కరివేపాకు ఈ 3 కాబట్టి ఆయిల్లో మనం వేసుకుని వేడి చేసేసుకుంటే సరిపోతుంది. అండ్ చాలా ఈజీ అండి ప్రాసెస్. అండ్ ఈ ఆయిల్ని కానీ వీక్కి 3 times కానీ మనం హెయిర్కి అప్లై చేసుకుంటే చాలా చాలా మంచిది. సో హెయిర్కి అప్లై చేసుకుని హెడ్ బాత్ చేసేసామంటే, ఒకవేళ నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ హెడ్ బాత్ చేసామంటే మంచిది. అలా కాకుండా మీరు హెయిర్ అప్లై చేసుకుని ఒక 3 hours అలా ఉంచుకొని తర్వాత హెడ్ బాత్ కూడా చేసుకోవచ్చు. ఇలాగా ఉంచుకోవడం అనేది ఇంపార్టెంట్ అండి. 3 hours ఉంచుకోవచ్చు. అలా లేకుంటే నైట్ ఆయిల్ పెట్టుకుని హెడ్ బాత్ అయినా చేసేవచ్చు. లేదు మేము తల స్నానం చేయము, ఆయిల్ పెట్టుకునే ఉంటాం అంటే ఓకే, మీ ఇష్టం అండి, అలా కూడా చేసుకోవచ్చు. కానీ వీక్కి ఒక 3 times ఆయిల్ పెట్టుకోవడం వల్ల ఆ హెయిర్ అనేది చాలా మాయిశ్చరైజింగ్ గా ఉంటుంది. అండ్ హెయిర్ ఆయిల్ ఉన్నప్పుడు మనం హెడ్ బాత్ చేసామంటే హెయిర్ అనేది చిక్కు అనేది తక్కువ పడుతుంది. హెయిర్ అనేది చాలా స్మూత్ అండ్ సిల్కీగా ఉంటుంది. చాలా బాగుంటుందండి హెయిర్ లో ఉన్న తేమ అనేది చాలా బాగుంటుంది. చూసేదానికి కూడా చాలా షైనింగ్ వస్తుంది హెయిర్. అందుకోసమే నేను ఇన్నిసార్లు అయితే చెప్తున్నాను. సో చాలా ఇంపార్టెంట్. మీ హెయిర్ అనేది చాలా బాగా పెరుగుతుంది ఈ ఆయిల్ వల్ల. హెయిర్ ఫాల్ కి అండ్ బేబీ హెయిర్ పెరగడానికైతే ఈ ఆయిల్ బాగా వర్కౌట్ అవుతుంది. నేనైతే దీన్ని చాలా సార్లు అయితే ట్రై చేశాను. సో అందుకని మీకు సజెస్ట్ చేస్తున్నాను. ఇదైతే భలే వర్కౌట్ అవుతుంది. అంతేకాదండి,
ఇది మరింత ప్రిపేర్ చేసుకొని, అంటే ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు అయితే మనకి స్టోర్ అవుతుంది. ఇలాగ బాగా వేడి చేసుకొని, అంటే కాచిన నూనెను స్టోర్ చేసుకొని పెట్టుకోవడం వల్ల కూడా మంచిది, చాలా మంచిదండి. హెయిర్ అనేది బాగా గ్రోత్ అవుతుంది, అండ్ హెయిర్ ఫాల్ అనేది స్టాప్ అయిపోతుంది, అండ్ కొత్త జుట్టు పెరుగుతుంది, బేబీ హెయిర్ కూడా బాగా వస్తుంది. సో చాలా మంచిది. మనము ఆయిల్ అనేది పూర్తిగా ప్రిపేర్ అయిపోయింది అవ్వలేదా అని మనం తెలుసుకోవడానికైతే ఇలాగ ఒక కరివేపాకు ఆకుని తీసుకొని ఇలా నలిపి చూడండి, మనకు తెలుస్తుంది ఆయిల్ అనేది మనకి ప్రిపేర్ అయిపోయేసింది. ఈ క్వాంటిటీలో ఉన్నప్పుడు మనం గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని, సో దీనైతే మనం చల్లార్చుకోవాలండి. సో చల్లార్చుకొని వడగట్టేసుకున్నాను. సో చూసారు కదా, నాకు కావాల్సిన విధంగా అయితే ఆయిల్ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో ఇదైతే భలే వర్కౌట్ అవుతుందండి హెయిర్ కి. చూసావా, దానిలో ఉన్న పోషకాలన్నీ ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసుకుంది. సో ఇలాంటి వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి.